సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు ఫైనల్స్కి వచ్చేసింది. ఎవరు విన్ అవుతారు, ఎవరు డబ్బులు గెలుచుకుంటారు, ఎవరు కప్పు గెలుచుకుంటారు? ఇప్పుడైతే మనందరికీ ఒక ఎక్సైట్మెంట్ ఉంది. ఆడియన్స్ అందరూ కూడా టైటిల్ ఎవరు విన్ అవుతారు, డబ్బులు ఎవరు తీసుకెళ్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా వచ్చారనమాట. రీతు టాప్ 5లో ఉంటుందనుకున్నారు, భరణి గారు ఉంటారనుకున్నారు. బట్ వీళ్ళిద్దరూ లేకుండా ఇటు సంజన, డెమాన్ పవన్ వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసి టాప్ 5కి రావడం జరిగింది. సో టాప్ 5లో ఉన్న వాళ్ళందరికీ కూడా నిన్న బిగ్ బాస్ టీమ్ ఇంకొంచెం బూస్ట్ అప్ చేయడానికి పర్సనల్ ఏవీస్ అయితే ఇచ్చారనమాట. ఇప్పటి వరకు వచ్చిన ఏవీస్లో ఒక్క పవన్ కళ్యాణ్ది అండ్ సంజనాది మాత్రమే ఏవీస్ రాలేదు. మిగతా ముగ్గురు ఏవీస్ కూడా వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ అయితే తనుజకి సంబంధించిన ఏవీ చూసామన్నమాట. ఏవీలో కూడా నువ్వు అసలు ఏదైనా చేయగలవు, ఫైర్ బ్రాండ్, నువ్వు రెండు వైపులు ఉన్న కత్తి అని చెప్పి మాట్లాడేసరికి తను చాలా ఎమోషనల్ అయింది. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడి వరకు వచ్చాను అంటే ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడియన్స్ నన్ను సపోర్ట్ చేయడం వల్లే అని చెప్పి తను చాలా ఎమోషనల్ అయిందనమాట. సో బిగ్ బాస్ ఏవీస్ చూపించేటప్పుడు కూడా అందరికీ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ అనమాట. బయట ఉన్న ఫ్యాన్స్కి అలా ఉంటే లోపల అన్ని డేస్ వాళ్ళు ఉండి ఆల్మోస్ట్ 10 వీక్స్ వరకు వాళ్ళు ఉండి ఇప్పుడు అక్కడ వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో హౌస్లో అవన్నీ కూడా ఫొటోస్ తీసి అక్కడ పెట్టడం అనేది అందరికీ చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఆ రూమ్ని కూడా చాలా ఆ కంటెస్టెంట్స్కి నచ్చేలా డెకరేట్ చేశారు బిగ్ బాస్ టీమ్ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ అయితే ఇంకా లాస్ట్లో ఎవరెవరిని ఎంత ఏడిపించాలో, ఎమోషనల్గా ఎంత చూపించాలో అంతా చూపించేశారనమాట. ఇమాన్యుయల్ కూడా తను చేసిన పర్ఫార్మెన్స్లు, టాస్కులు అవన్నీ కూడా ఫన్నీగా తన ఇమేజెస్ అన్నీ పెట్టారు. ఒక కమీడియన్గా నిన్ను చూడాలనుకున్నారు మీ అమ్మ, బట్ బిగ్ బాస్లో నువ్వు ఈ స్థాయికి వచ్చావు, నీ కామెడీతో అందరినీ ఎంటర్టైన్ చేసావు అని చెప్పి బిగ్ బాస్ ఇమాన్యుయల్ని కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ ఫోటో కూడా అక్కడ పెట్టారనమాట. అది పెట్టగానే ఆటోమేటిక్గా మనోడికి ఏడుపు వచ్చేసింది. అంటే అమ్మ కళని నిజం చేసా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఏడ్చాడని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ టీయర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా లవ్ యూ బిగ్ బాస్ అని గట్టిగా అరవడము, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈరోజు ఏవీస్లో సెలబ్రేట్ చేసేసినట్టుగానే అంత హైప్ ఇచ్చారు. మన డెమాన్ పవన్ ఏవీ చూసినప్పుడు కొంచెం ఫన్నీగా ఉంది. అంటే మనోడు ఒక కామనర్గా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే బాండింగ్స్ ఉన్నాయో, ఫ్రెండ్షిప్స్ ఉన్నాయో, సో అన్నిటిలోనూ నువ్వు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ నీ కష్టార్జితంతో నువ్వు ఇక్కడ వరకు వచ్చావు, టాస్క్లు ఆడి గెలిచి మరీ వచ్చావు, నువ్వు దీనికి డిజర్వ్ అనే విధంగా పెట్టారనమాట. అక్కడ కూడా అమ్మ సెంటిమెంట్, అమ్మ ఫోటో పెట్టారు, మిగతా ఆ ఫ్రెండ్షిప్లు అవన్నీ కూడా పెట్టారు. డెమాన్ కూడా వాళ్ళ మదర్ గురించి చెప్పేటప్పుడు కొంచెం ఎమోషనల్ అవ్వడం, ఏడవడం. అంటే సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు, ఇదంతా నువ్వు తెచ్చుకున్న ప్రోగ్రెస్ అన్నట్టుగా బిగ్ బాస్ డెమోని కూడా అప్రిషియేట్ చేశారనమాట. సో అందరు ఏవీస్ వచ్చినాయి. సంజన ఏవీ కోసం సంజన ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, బట్ కళ్యాణ్ ఏవీ కోసం ప్రతి ఒక్కళ్ళు కమెంట్ చేస్తున్నారు కళ్యాణ్ ఏవీ ఎక్కడ అని చెప్పి. సో ఏవీస్ కూడా వచ్చేసినాయి కాబట్టి అసలు బిగ్ బాస్ ఫైనల్స్లో ఎవరు విన్ అవుతారు అనేది ఒకటి ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే ఫస్ట్ టాప్ 1 ప్లేస్లో తనుజ, ఓటింగ్స్ వైజ్గా అయితే తనుజ అంటున్నారు. అండ్ కళ్యాణ్కి సెకండ్ ఓటింగ్స్ ఉన్నాయి. అండ్ మిగతా ముగ్గురు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి, పిఆర్స్ ఉన్నారు. వాళ్ళ జబర్దస్త్ వాళ్ళు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. అలానే డెమాన్ పవన్కి ఇండస్ట్రీలో అంత క్లోజ్ ఎవరూ లేరు కాబట్టి రాము రాథోడ్ రీతు ఉన్న సర్కిల్లోనే ఒక సెల్ఫీ తీసిపెట్టి రీతు మాత్రమే డెమాన్ పవన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే తనకి ఇండస్ట్రీకి ఎటువంటి టచ్ లేదు కాబట్టి. సంజన కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా తనుజకు వచ్చేసరికి ముద్దమందారం సీరియల్లో తనతో పాటు కలిసి వర్క్ చేసిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచే కాకుండా ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి కూడా అవన్నీ ప్రమోషన్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఆర్ల ఇష్యూ కూడా ఎక్కువగా ఈ ఫైనల్స్లో వినిపిస్తుంది. అండ్ ముఖ్యంగా పవన్ సాయి కూడా తనుజ ప్రమోషన్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేయిస్తున్నాడు. అండ్ స్మాల్ స్క్రీన్లో ఉన్న టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ, అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజు, మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది కన్నడ వాళ్ళందరూ కూడా తనుజ కర్ణాటక కాబట్టి, కన్నడ అమ్మాయి కాబట్టి కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఈ గ్యాప్లో క్రియేట్ చేశారు మనోళ్ళు. సో ఏది ఏమైనా తనుజకి స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో టాప్ ఓటింగ్స్ అన్నీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా కళ్యాణ్ ఆర్మీ, తనకేంటంటే తను ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి ఒక ఒక ఆర్మీ మ్యాన్గా తను బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలానే ఆర్మీ పీపుల్ అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు. అలానే కామనర్స్ కూడా
దేశం కోసం కష్టపడే ఇండియన్ ఆర్మీ పీపుల్ కప్పు గెలుచుకుంటే బాగుంటుంది, కళ్యాణ్ విన్ అయితే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో క్యాస్ట్ల గోల, క్యాస్ట్ల పిచ్చి కూడా కొంతమంది యాడ్ చేస్తారు. అంటే హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి నాది ఈ క్యాస్టు, నేను తెలుగోండి, నన్ను గెలిపించండి అని ఎక్కడా మాట్లాడరు. బట్ బయట ఉన్న కొంతమంది పిఆర్స్ ఏం చేస్తున్నారంటే పర్టికులర్గా మన క్యాస్ట్ కాబట్టి డెమాను గెలిపించండి, కళ్యాణ్ ఈ క్యాస్ట్ కాబట్టి మనోడిని గెలిపించండి అంటే అభిమానంతో ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు, పెట్టుకుంటారు. బట్ ఇది ఎలా అయిపోయిందంటే క్యాస్ట్లు చూసుకొని కాంట్రవర్సీ చేస్తున్నారనే టాక్ వచ్చింది. ఇదంతా పక్కన పెట్టేస్తే ఎప్పుడు సీరియల్ ఇండస్ట్రీలో కానివ్వండి, టెలివిజన్లో ఒక ఎప్పుడు ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంటుంది. అదేంటంటే తెలుగు వర్సెస్ కన్నడ అని చెప్పి సీరియల్స్లో ఎక్కడ చూసినా కన్నడ వాళ్ళే ఉన్నారు, కన్నడ వాళ్ళే డామినేట్ చేస్తారు, మాకు ఛాన్సులు లేవు అని చెప్పి తెలుగు వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. అదే టైంలో ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండగా ఎందుకు ప్రతిసారి కన్నడలో ఆర్టిస్టులను తీసుకొచ్చి పెట్టి ఎక్కువ వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నారనే రచ్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ సీజన్ మనం చూసుకుంటే నిఖిల్ విన్ అయ్యాడు. నిఖిల్ విన్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆ సీజన్లో కన్నడ వాళ్ళనే పెట్టారు. ఈసారి తనుజ తప్ప అక్కడ కన్నడ వాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. టాప్ 5లో ఉన్నది తనుజ మాత్రమే కన్నడ ఇండస్ట్రీ నుంచి. బట్ ఏదేమైనా కన్నడ తెలుగు పక్కన పెట్టేస్తే ఇప్పుడు కన్నడలో వాళ్ళు కర్ణాటకలో పుట్టి పెరిగినా ఇక్కడ తెలుగులోకి వచ్చి తెలుగు సీరియల్స్ చేసి ఇక్కడ ఫేమ్ సంపాదించుకుని తెలుగు సీరియల్స్ వల్ల సక్సెస్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు కాబట్టి సో వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అవుతారు. తెలుగు కన్నడ అనేది పక్కన పెట్టి కన్నడ వాళ్ళని ఇప్పుడు కూడా గెలిపిస్తారా, తనుజ కి కప్పిస్తే ఇక్కడ కూడా కన్నడ వాళ్ళు గెలిచినట్టే అని మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం నిఖిల్ గెలిచినప్పుడు కూడా కన్నడ వాడికి ఓటు ఎలా వేస్తారు అది ఇదని మాట్లాడారు. సో తెలుగు కన్నడ అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది అంత పెద్ద ప్లాట్ఫామ్లో వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు తెలుగు వాళ్ళని గెలిపిద్దాం, కన్నడ వాళ్ళని తొక్కేద్దాం, ఇదంతా కాకుండా మీ హార్ట్కి ఏదనిపిస్తుందో జెన్యున్గా ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్ చేయండి. బట్ ఈ పిఆర్ బ్యాచ్ ఏంటంటే ఈ వేరియేషన్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఆ పిఆర్స్ ఎవరు ఏంటి అనేది కూడా ఈ క్లోజ్ సర్కిల్లో ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం తెలుసు అనమాట. బట్ తనుజ తరపు నుంచి ఏంటంటే కొన్ని కాలేజెస్కి వీళ్ళందరూ కూడా వీళ్ళ సీరియల్ టీం అందరూ కూడా వెళ్ళి కాలేజ్ ఎక్కువ యూత్కి కనెక్ట్ అయ్యి ఓటింగ్స్ అది వేయించారని తెలుస్తుంది. అలానే ట్విట్టర్లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ అసలు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే కళ్యాణ్ ఆర్మీ తను కూడా ఏం చెప్పాడంటే నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అని చెప్పాడు. తనుజ కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో తిడుతున్నారు. అసలు ఆ హీరోల ఫ్యాన్స్ ఎందుకు ఇక్కడికి వచ్చారు? ట్విట్టర్లో అసలు తనుజ ఓటేయండి, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పి ఫ్యాన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. ఒక 3-4 డేస్ నుంచి అయితే ట్విట్టర్లో అందరూ దుమ్ము దులిపేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ఓటింగ్ది బాగా పెట్టి అవన్నీ విజువల్స్ అన్నీ హైప్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏవీస్ వచ్చాయి కాబట్టి బిగ్ బాస్ నిజంగా కొంచెం పాజిటివ్ అందరికీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఫైనల్స్కి వచ్చేసారు అంతా. ఇంకా ఒక 2-3 డేస్ అయితే ఫైనల్స్ కూడా అయిపోతాయి. ఈ టైంలో క్యాస్ట్లు తెలుగు కన్నడ అనే గోల్ లేకుండా అసలు టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే తనుజానే హైలో ఉంది అనే టాక్ అయితే వినిపిస్తుంది అనమాట. ఓవరాల్గా తనుజ విన్ అవుతుంది. ఇప్పటివరకు ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ కూడా కప్పు గెలుచుకోలేదు. అంటే ఓటీటీలో వచ్చిన దాంట్లో అయితే ఒక బిందు మాధవికి కప్పు వచ్చింది. బట్ రియల్గా ఇన్ని సీజన్స్ 9 సీజన్స్ ఎప్పుడైతే 24/7 ఇవి టెలికాస్ట్ అవుతున్నాయో సో దీంట్లో ఇప్పటివరకు ఒక్క ఫీమేల్ కూడా కప్పు గెలుచుకోలేదన్నమాట. సో ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే తనుజ విన్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో అంటున్నారు. బట్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఆర్మీ ఏవి ఎందుకు బిగ్ బాస్ చూపించలేదు అంటే ఇంతకు ముందు జరిగిన టాస్కులు ఆ ఫన్నీ కామెడీ కూడా ఇమాన్యుల్ అందరి జాతకం చెప్తున్నప్పుడు అందరిది చూపించారు, అందరిది హైలైట్ చేస్తారు. బట్ కళ్యాణ్ ఒకటే అక్కడతో కట్ చేసేసారు. సో ఎందుకు బిగ్ బాస్ వాళ్ళే కళ్యాణ్ని వాంటెడ్లీ తగ్గిస్తున్నారా అనే డౌట్లు కూడా ఇప్పుడు అందరికీ వస్తున్నాయి అనమాట. అంటే ఈ 2-3 డేస్లో కళ్యాణ్ని కొంచెం డౌన్ చేసి బిగ్ బాస్ మళ్ళీ ఏ రకంగా లేపుతాడు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ప్రీవియస్ 7th సీజన్ అప్పుడు కూడా చూసుకున్నాము. కామన్ మ్యాన్ పల్లెటూరు నుంచి వచ్చి నేను వ్యవసాయం చేస్తాను, నేను రైతు బిడ్డని అని చెప్పి పల్లవి ప్రశాంత్ అలానే కొంచెం డౌన్ చేసినట్టు చేసి లాస్ట్ 2-3 డేస్లో తనకి ఎక్కువ హైప్ ఇచ్చారు. అప్పటి వరకు విన్నర్ గెలుస్తాడు అనుకున్న అమర్కేమో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందనమాట. కళ్యాణ లేకపోతే తనుజాన వీళ్ళిద్దరిలో 100కి 100% ఎవరో ఒకరైతే విన్ అవుతారు. బట్ ఇద్దరికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను విన్ అవుతాను అని చెప్పి.
చెప్పి. బట్ ఎక్కడైతే ఇప్పుడు ఆ ప్రైజ్ మనీ దగ్గర కొంచెం బిగ్ బాస్ లాక్ చేస్తారో, నాగార్జున గారు అడిగినప్పుడు ప్రైజ్ మనీ తీసుకొని బయటకు వచ్చేయడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీళ్ళిద్దరిలో తనుజ కావచ్చు, అటు కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరిలో మనీ ఆప్షన్ ఇస్తే వీళ్ళిద్దరిలో ఎవరు మనీ తీసుకోరు, బట్ విన్ అవుతామనే కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరికీ ఉందనేది అయితే క్లియర్గా అనిపిస్తుంది అనమాట. మరి డబ్బులు తీసుకొని ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇమాన్యుయల్కి ఎక్కువగా ఉంది అంటున్నారు. ఇమాన్యుయల్ డబ్బులు తీసుకొని బయటకు వచ్చేస్తాడు, మిగతా వాళ్ళు విన్నర్ రన్నర్ ఉంటారు అని అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమనుకుంటున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? సోషల్ మీడియాలో అంతా ప్రియార్ ప్రమోషన్స్ ఉన్నాయి, జెన్యున్గా బిగ్ బాస్ ఫాలో అయ్యి డే 1 నుంచి ఎపిసోడ్స్ చూస్తున్న వాళ్ళు ఎవరు విన్ అయితే బాగుంటుంది, ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు విన్ అవుతారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్స్కి ఇంకా 2-3 డేస్ ఉంది కాబట్టి మళ్ళీ నేను ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే 100% మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇటువంటి బిగ్ బాస్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.